हरिः ओं श्रीगुरुभ्यो नमः। श्रीकैवल्यपदम्बुजेरुटकुनै चिन्तिंचदन् लोकरक्षैकरम्भकु भक्तपालनकला संरम्भकुन् दानवोद्रेकस्तम्भकु केळीलोलविलसदृग्जालसम्भूतनानाकञ्जात भवाण्डकुम्भकु महानन्दाङ्गनाडिम्भकुन् ललितस्कन्धमु कृष्णमूलमु सुकालापाभिरमम्बु मञ्जुलता शोभितमुन् सुवर्णसुमनस्सुज्ञेयमुन् सुन्दरोज्ज्वलवृत्तम्बु महाफलम्बु विमलं व्यासालवलम्बुनैवलयुन् भागवताख्यकल्पतरुर्विंशद्विजश्रियमयी हारिके नन्दगोकुलविहारिके चक्रसमीरदैत्यसंहारिके भक्तदुःखपरिहारिके गोपनितम्बिनी मनोहारिके दुष्टसम्पदपहारिके घोषकुटीपयोघृताहारिके बालकग्रहमहासुरदुर्वनिताप्रहारिके शीलिके नीतिशालिके वशीकृतशूलिके बाणहस्तनिर्मूलिके घोरनीरदविमुक्तशिलाहतगोपगोपिकापालिके धर्मवर्णपरिपालिके अर्जुनभुजयुग्मसञ्चालिके मालिकिन् विपुलचक्रनिरुद्धमरीचिमालिकिन् क्षन्तकु काळियोरगविशालफणोपरिनर्तनक्रियारन्तकु उल्लसन्मघधराजचतुर्विधघोरवाहिनीहन्तकु इन्द्रनन्दननियन्तकु सर्वचरावचराचरावळीमन्तकु निजितेन्द्रियसमञ्चितभक्तिजनानुगन्तकुं वेदकल्पवृक्षविगलितमై सुखमुखसुधाद्रवमुनमुनसियुन्न भगवत पुराणफलरसस्वादन पदविकनुडु रसिक भवविदुल्लु हरिः ఓం శ్రీగురుభ్యో నమః. వృషభదేవుడు సంచారం చేస్తూ చేస్తూ బ్రహ్మావర్త దేశానికి చేరుకున్నాడయ్యా పరీక్షితు. అక్కడ సభలో బ్రహ్మర్షులు ఉన్నారు, తర్వాత అనేక మంది జనాలు ఉన్నారు. దాంతోపాటు తన పుత్రులైనటువంటి ఆ 81 మంది కూడా వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ వృషభ చక్రవర్తిని చూసి చాలా వినయంతో ప్రేమతో ఉన్నారు. అటువంటి ఆ పరిస్థితిని చూసి వృషభ చక్రవర్తి కాబట్టి ఆయన ఈ పుత్రులకి అక్కడ ఉండేటువంటి జనులకు కూడా శిక్షణ ఇయాలి అనేటువంటి ఒక శిక్ష ఎన్నితి హోవాచ, మంచి విషయాలు చెప్పి వాళ్ళ యొక్క మనసుల్లో ఆ చెప్పేటువంటి విషయాల మీద ఆసక్తిని పెంచి ఆ ఆసక్తి ద్వారా అన్వయాన్ని చేసుకునేటువంటి విధంగా చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన వెళ్ళాడయ్యా పరీక్షితు అని సుఖబ్రహ్మ చెప్పిన తర్వాత పంచమ స్కంధం 5వ అధ్యాయంలో ఆ వృషభ చక్రవర్తి ఏం మాట్లాడాడు అనేటువంటి విషయాన్ని సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి ఈ విధంగా చెప్పాడు. వృషభ ఉవాచ, వృషభ చక్రవర్తి ఏం చెప్పాడు అంటే, నాయం దేహో దేహభాజాంను లోకే కష్టాన్ కామానర్హతే విద్భుజాం యే తపో దివ్యం పుత్రకాయేన సత్వం శుద్ధ్యేద్యస్మాద్ బ్రహ్మ సౌఖ్యం త్వనంతం. ఓ పుత్రులారా, పుత్రకాహ, ఓ పుత్రులారా, ఈ మానవలోకంలో నులోకే, ఈ మానవలోకంలో ఇంద్రియ భోగాలు ఉన్నాయే. అంటే ప్రతి మానవుడికి ఇంద్రియాలు ఉంటాయి. ఇంద్రియాలన్నీ కూడా భోగాన్ని కోరుకుంటుంటాయి. సుఖం పొందాలి, ఆనందం పొందాలి, ప్రశాంతంగా ఉండాలి, ఏ విధమైనటువంటి కష్టం లేకుండా ఉండాలి, ఎప్పటికప్పుడు కంఫర్టబుల్గా ఉండిపోవాలి, సంతృప్తికరంగా ఉండాలి. అది మానసికమైనటువంటి సంతృప్తికరంగా ఉండాలి అనేటువంటి భావంతో ఉంటారు. మానవలోకంలో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే
దానికోసం వాళ్ళ యొక్క సుఖం కోసం, వాళ్ళ యొక్క సంతృప్తి కోసం, వాళ్ళ యొక్క కన్వీనియన్స్ కోసం వాళ్ళు ఏం చేస్తూ ఉంటారే, ఇంద్రియ భోగాలు ఈ మానవుల్ని పశువులుగా సమానం చేసేసి కష్టాలు పాలు చేస్తూ ఉంటాయి అన్నాడు. ఇది జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయాన్ని చెప్పాడు. కష్టాన్ కామానర్హతే విడ్భుజాం ఏ అంటే ఏమిటనమాట, కామనలు విడ్భుజాం, పశువులకి విడ్భుజం అంటే పశువులకి కూడా కోరికలు ఉంటాయి, పశువులకు కూడా ఇంద్రియాలు ఉంటాయి, అదేవిధంగా మానవులకి ఇంద్రియాలు ఉంటాయి. ఈ ఇంద్రియాల భోగాలను అనుభవించాలి అనేటువంటి స్థితుల్లో ఎప్పుడైతే వీళ్ళు వస్తారో, వచ్చేటప్పటికి అప్పుడు ఈ మానవులకి పశువులకి కూడా ఏ విధంగా ఉండదు, సమానం చేసేసేటువంటి విధంగా ఉండి అప్పుడు కష్టాలు పాలు చేస్తాయి. తరువాత అని అంటూ తపో దివ్యం పుత్రకాయన సత్వం శుద్ధేద్యస్మాద్ బ్రహ్మసౌఖ్యం తనంతం. అందువల్ల ఇప్పుడు మానవుడు ఏం చేయాలి అంటే, ఇటువంటి కోరికలకి అంటే ఇటువంటి ఇంద్రియాలు తీసుకొచ్చేటువంటి భోగాలకు ఈ మానవుడు వశము కాకూడదు. అది అంటే ఇంద్రియాలు భోగాలు ఆ విషయాలన్నీ తీసుకొచ్చేసేస్తూ ఉంటాయి. తీసుకొస్తూ ఉండేటప్పటికి ఆ విషయాల్లో ఉండేటువంటి అందమో, ఆకర్షణ, సౌందర్యమో, ఇష్టమో, ప్రీతో, రుచో ఇవన్నీ చూసేటప్పటికి ఏమైపోతుంది, ఆ రుచికి, ఆ సౌందర్యానికి, దానికి కూడా మనిషి తన మనసు వశమైపోతూ ఉంటుంది. ఆ వచ్చినవి డెఫినెట్గా వస్తాయి, చూస్తూ ఉంటే అవన్నీ కనిపిస్తూనే ఉంటాయి, అవన్నీ మనకు వస్తూనే ఉంటాయి. అలా వస్తూ ఉండేటప్పుడు ఆ వస్తువులలో ఉండేటువంటి వాటికి ఈ మానవుడు వశం అమ్మకూడదు. అలా వశం అవడం తగదది. మరి సరే బాగానే ఉంది, మరి ఇంద్రియాలు ఎందుకు ఇచ్చాడయ్యా భగవంతుడు అని మీరు అడుగుతారేమో. కానీ భగవంతుడి దేహాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఈ దేహాన్ని దివ్యమైనటువంటి తపస్సు చెయ్యడం కోసం ఇచ్చాడు. ఈ తపస్సు చేయడం వల్ల ఏమిటి జరుగుతుందంటే, మానవుడి యొక్క అంతఃకరణం ఉందే, అంతఃకరణం అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇవి మన శరీరంలోనే ఉంటాయి. సో శరీరంలో ఇంద్రియాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటి అంతఃకరణాన్ని క్లీన్ చేయడానికి, శుద్ధి చేయడానికి ఈ దేహాన్ని ఇచ్చాడు. అంతే తప్ప ఇంద్రియాలు తీసుకొస్తున్నటువంటి బాహ్య విషయాల వెనకాల పడిపోయి, వాటికి వశమైపోయి, వాటి చుట్టూ తిరుగుతూ అవే కావాలని కోరుకుంటూ దాంట్లోనే ఆనందం ఉంది అనుకునేటువంటి దానికోసం కాదు నీకు శరీరాన్ని ఇచ్చింది. ఈ మానవ దేశం వాటికి తగదు. ఇది దానికోసం కాదు, ఇది తపస్సు కోసం ఇచ్చాడు. ఏమిటి తపస్సు అంటే పరితపించడం, అంటే దాని గురించి కావాలి అనేటువంటి కోరిక. ఏమిటది? అది ఆత్మజ్ఞానము. అంటే నేనెవరు, ఈ నేను మనసుకి లొంగిపోతున్నానా? మనసు అంటే ఇంద్రియాలు తీసుకొచ్చేటువంటి ఇన్ఫర్మేషన్కి నేను లొంగిపోతున్నానా, లేకపోతే మనసు నా మాట వింటోందా? అంటే ఇప్పుడు నేనెవరు? మనసుకి లొంగిపోయి, మనసు తీసుకొచ్చినటువంటి ఇంద్రియాల వల్ల వచ్చేటువంటి వాటికి నేను లొంగిపోయి నేను పరుగులు తీస్తున్నానా? లేదు, నేను ఇంద్రియాల్ని, మనసుని కంట్రోల్ చేస్తున్నా. ఆగు, నువ్వు కంగారు పెట్టుకున్నాను, వీటి వెనకాల పరిగెత్తనివ్వకు, నువ్వు అలా ఉండు అని చెప్పి నేను ఆ ఇంద్రియాలని కంట్రోల్ చేస్తున్నానా, మనసుని కంట్రోల్ చేస్తున్నా, అంతఃకరణాన్ని శుద్ధిపరుస్తున్నానా అన్నాడు. బాహ్యం నుంచి వస్తున్నటువంటి అనేక పదార్థాలు, అనేకమైన వస్తువులు, అనేక రకాలైనటువంటి మనుషులు, అనేక రకాలైనటువంటి స్థితులు అన్నీ కూడా మనసుని కలుషితం చేస్తూ ఉంటాయి. వాటి వెనకాల పడ్డాము అంటే మనం వెంటనే మనకి కష్టాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి కష్టాలు పాలవుతున్నటువంటి దాన్ని చీపురు పెట్టి ఇల్లు తుడిచినట్టుగా ఈ మనసు అనేటువంటి దానిని తుడిచేసినట్టయితే అప్పుడు జ్ఞానస్వరూపమైనటువంటి, భగవత్స్వరూపమైనటువంటి ఆ నేను తెలుస్తుంది. అది ఆత్మ తన యొక్క అసలైనటువంటి జ్ఞానం ఏమిటో తెలుస్తుంది అని. యస్మాత్, దేనివల్ల అయితే అనంతమైనటువంటి బ్రహ్మ సౌఖ్యం, బ్రహ్మానందం కలుగుతుందో. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. కాబట్టి అనంతమైనటువంటి దాని గురించి మాత్రమే శరీరం ఇచ్చాడు అని
ఒక నిశ్చయం చేసుకోవాలయ్యా అని చెప్పిన తర్వాత రెండవ శ్లోకంలో మహత్సేవాం ద్వారమాహుర్విముక్తే తమోద్వారం యోషితాం సంగిసంగం మహాంతస్తే సమచిత్తా ప్రశాంత విమన్యవ సుహృద సధవో ఏ. తర్వాత మహాత్ముల సేవ అంటే మహాత్ములైనటువంటి వాళ్ళు ఏదో రమణ మహర్షో పరమాచార్యులు వారో లేకపోతే శ్రీరామకృష్ణ పరమహంసో ఇటువంటి మహానుభావులు గురుస్వరూపులైనటువంటి వాళ్ళు శంకరాచార్యులు లాంటి వాళ్ళు ఇటువంటి మహాత్ములు ఉంటారు. మహాభక్తులైనటువంటి వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. అటువంటి వాళ్ళ సేవ అంటే వాళ్ళ గురించి చదవడం, వాళ్ళ గురించి ఆలోచించడం, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో అని తెలుసుకుంటూ ఉండడం, వాళ్ళు జీవితాల్లో ఏ ఏ పనులైతే చేశారో, ఏ ఏ భావాలని వాళ్ళు పుణికి పుచ్చుకున్నారో, వాళ్ళు దేనిని ఆచరించారో వాటినన్నిటినీ సేవించడం. అంతేగాని ఎవరో కాషాయం కట్టుకొచ్చినాడు కాళ్ళకి దండాలు ఇట్టేసేసి ఇంక వాళ్ళకి అడిగేసేసి నెత్తి మీద ఇది కాదు సేవ అంటే. సేవ అంటే టు టేక్ ఇన్, లోపలికి తీసుకోవాలి. వాళ్ళ యొక్క ప్రవర్తన ఏమిటి అనేటువంటి విషయాన్ని చేసుకోవాలి. వాళ్ళు ఏం చెప్పారు అనేటువంటి దాన్ని ఫాలో అవ్వడం అంటే సేవించడం అని అర్థం. ఆ మహాత్ముల సేవ ఏం చేస్తుందంటే మనని ఈ కష్టాల నుంచి విముక్తి కలిగిస్తుంది, మోక్షం కలిగిస్తూ ఉంటుంది. సేవాం విముక్తే ద్వారం. అటువంటి వాటిని చదివినా, అటువంటి వాటిని విన్నా, అటువంటి వాటి గురించి ఆలోచించినా, అటువంటి వాటి గురించి సత్సంగం పెట్టుకుని వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఆ సేవ ఉందే, ఆ సత్సంగం ఉందే, అదే ద్వారం అవుతుంది. దేనికి? విముక్తే మోక్షానికి. అంటే మన కష్టాల నుంచి, మన బంధాల నుంచి, ఈ జనన మరణ సైకిల్ నుంచి మోక్షంగా అవుతుందయ్యా వాళ్ళని. ఎందుకంటే భగవంతుడు మనకి ఎలాగా కనిపించడు, భగవంతుడు రాడు, అవ్యక్తుడైనటువంటి వాడు, అనంతమైనటువంటి వాడు, సత్యం స్వరూపం జ్ఞానం బ్రహ్మ. అటువంటి దాన్ని అర్థం చేసుకుని మన మధ్యలో తిరుగుతూ ఉండేటువంటి వాళ్ళ సేవ చేసుకుంటే అప్పుడు మోక్షానికి వాళ్ళ తలుపులు తీస్తారయ్యా. అంతేకాక యువతులతో సంఘం గలవారితో సహవాసం సంసారానికి ద్వారమని పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే ఏమిటనమాట, ఆడ మగ కలిసిపోతూ ఉండడం, కబుర్లు చెప్పుకుంటూ ఉండడం, కిలకలా నవ్వుకుంటూ ఉండడం, తర్వాత ఇంకా వాళ్ళు వీళ్ళు కలిసేసి ఏవో చేసేసుకుంటూ ఉండడం, ఇవన్నీ కూడా ఆ సహవాసం ఉందే అది సంసారానికి దారితీస్తుంది. అది సంసారానికి ద్వారము అన్నారు. ఇదన్నమాట మనకు జరుగుతూ ఉండేటువంటిది. కాబట్టి తమోద్వారం యోషితాం సంగనం. యోషితాం అంటే స్త్రీలతో ఉండి, స్త్రీలతో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ, వాళ్ళతో మాట్లాడుకుంటూ, వాళ్ళతో చేస్తూ ఏదేదో ఒక రకాలైనటువంటి విషయాలలో మనసు పూర్తిగా మిగిలిపోయేటప్పటికి ఏమవుతుందంటే ఎవరికైనా సరే, అది యవ్వనంలో ఉన్నా సరే, ముసలితనంలో ఉన్నా సరే, ఆ సంగత్వం దేనికి ద్వారం? తమోద్వారం, అజ్ఞానానికి ద్వారం అవుతుంది, సంసారానికి ద్వారం అవుతుంది. అది అలా అని చెప్పి ఎవరితో మాట్లాడకూడదని కాదు. ఒకవేళ నువ్వు మాట్లాడాల్సి వచ్చింది అంటే వాళ్ళతో భాగవతం చెప్పు, భగవద్గీత చెప్పు, భగవంతుడు అంటే ఏమిటో చెప్పు, ఏ విధంగా వాళ్ళు ఆ భగవంతుడితో సంగత్వం పెట్టుకోవాలో అనేటువంటిది చెప్పు, ధర్మం అంటే ఏమిటో చెప్పు. ఇటువంటి సంగత్వం ఉండాలి. కానీ కబుర్లు చెప్పుకుంటూ, చూసుకుంటూ, ఏవేవో కార్యక్రమాలంటూ అవంటూ ఇవంటూ చేసుకుంటూ ఉండేటువంటి సంగత్వం యోషితాం తమోద్వారం. యోషితాం అటువంటి స్వభావం కలిగినటువంటి స్త్రీలతో అది అజ్ఞానానికి, సంసారానికి దారి అవుతుందని చెప్పి పెద్దలు చెప్పారయ్యా అన్నాడు. అంటే నేను చెప్తున్నానని అనలేదు, పెద్దలు చెప్పారు. పెద్దలు చెప్పిందే నేను చెప్తున్నాను అని సుఖబ్రహ్మ పరీక్ష మహారాజు చెప్పాడు. కాబట్టి ఇంకా ఇక్కడ రామారావు చెప్పాడు అనేటువంటిది ఏముండదు ఇక్కడ. మహాంతస్తే సమచిత్తా ప్రశాంత విమన్యవ సుహృద సాధవో ఏ. ఎవరైతే ఈ తర్వాత ఏమండి మనిషి దేహం ధరించాడు కదా, దేహం ధరించినప్పుడు ప్రపంచంతో ఉంటాడు కదా, ఏదో సంసారం ఉంటుంది, గృహస్థాశ్రమం ధర్మం ఉంటుంది, ఉద్యోగాలు ఉంటాయి, సద్యోగాలు ఉంటాయి, బాహ్యమైనటువంటి ప్రపంచంతో అనేక రకాలైనటువంటి లింకులు ఉంటూ ఉంటాయి. ఇవన్నీ బాగానే ఉన్నాయి కదా. ఇలా ఉన్నప్పుడు మనిషికి సుఖదుఖాలు కలుగుతూ ఉంటాయి. ఏ పని చేసినా సుఖమో దుఃఖమో వచ్చి తీరుతుంది. వంట చేస్తున్నాం అనుకో, వంట చేస్తూ ఉండేది చేయి కాలుతుంది, అది దుఃఖం వచ్చింది. వంట చేయడం సత్కార్యమే, సంతోషమే, ఎందుకంటే కడుపు నిండా అన్నం తింటాం. అదేవిధంగా ఎక్కడికో వెళ్ళేటప్పటికి అక్కడ చూసేటప్పటికి అక్కడికి వెళ్ళడం నీకు సంతోషమే, వాళ్ళు నీ మొహం చూడకుండా పక్క వాళ్ళ మొహం చూసేటప్పటికి నీకు కోపం వస్తుంది, నీకు దుఃఖం వచ్చేస్తుంది. వాళ్ళ వైపు చూశారు, నా వైపు చూడలేదు, నా గోత్రం చెప్పారు, వాళ్ళ గోత్రం చెప్పలేదు,
వాళ్ళ గోత్రం చెప్పారు, నా గోత్రం చెప్పలేదు. అంటే ఏమిటి? ఇవన్నీ చిన్న చిన్న సుఖాల నుంచి పెద్ద పెద్ద సుఖాలు దుఃఖాలకి కూడా కారణం అవుతుంది. ఇటువంటప్పుడు నీకేం ఉండాలంటే సమచిత్తం ఉండాలి. మహాంతస్తే సమచిత్తా సమ, మొత్తం ఏ విధమైనటువంటి అలజడి లేకుండా ప్రశాంతంగా ఉండాలి. సమచిత్తం ఉండాలి అంటే వస్తున్నటువంటి దుఃఖాన్ని మనసులో పెట్టుకోకు, వస్తున్నటువంటి ఆ సుఖాన్ని మనసులో పెట్టుకోకు. నువ్వు పెట్టుకోవలసింది భగవంతుడిని పెట్టుకో. ఎప్పుడైతే భగవంతుడి యొక్క ధ్యానం చేస్తూ ఉంటావో, భగవంతుడి యొక్క స్మరణ చేస్తూ ఉంటావో, భగవంతుడి కథ విని దాని గురించి ఆలోచిస్తూ ఉంటావో, అప్పుడు నీకు వంట చేస్తున్నప్పుడు ఏదో చెయ్యి కాలినా ఆ చెయ్యి కాలింది అనుకుంటా ఏదో ఇంత మందు రాసేసుకుంటా మళ్ళీ భగవన్నామని చేసుకుంటూ ఉంటావు. చేసుకునేటప్పటికీ ఆ సుఖానికి లేకపోతే ఆ దుఃఖానికి నీ మనసు సమచిత్తా ప్రశాంతా, అప్పుడు ప్రశాంతమైనటువంటి మనస్సు స్వభావం కలుగుతుందయ్యా. అటువంటి సమయంలో విమన్య కోపం లేకుండా, అప్పుడు కోపము ఉండదు. అప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తుంటారంటే స్నేహశీలురై పరోపకార స్వభావాన్ని కలిగి ఉంటారయ్యా. అటువంటి వాళ్ళే మహత్ గొప్పవాళ్ళు వాళ్ళే మహాత్ములంటే ఏమిటంటే ఎవరికైతే కోపం ఉండదో, ఎవరైతే ప్రశాంత చిత్తంతో ఉంటారో, ఎవరైతే ఆడవాళ్ళతో సంగత్వం కలిగి ఉండరో, ఎవరైతే సమచిత్తం కలిగి ఉంటారో, ఎవరైతే ఈ బాహ్య ఇంద్రియాలు తీసుకొచ్చేటువంటి విషయాలని ఏమాత్రం పట్టించుకోకుండా ప్రారబ్ధకర్మ ప్రకారం ఇవన్నీ వస్తూ ఉంటాయో అని జీవితాన్ని గడుపుతూ స్నేహశీలురై ఉంటారో, పరోపకారంతో ఉంటారో వాళ్ళే మహాత్ములు అని చెప్పి వృషభ చక్రవర్తి అక్కడ ఉండేటువంటి ఆ జనసమూహానికి, ఆయన కొడుకులకి కూడా ఆయన చెప్పాడయ్యా. అని చెప్పిన తరువాత ఏవా మయీషే కృత సహృదార్థా జనేషు దేహంభరవర్తికేషు గృహేషు జాయాత్మజరాతి మత్సున ప్రీతియుక్తాయ వదద్ధాశ్చలోకే. ఎవరైతే ఈశ్వరుడైనటువంటి నా యందు చాలా ప్రేమగా విత్ ఎఫెక్షన్ అండ్ లవ్ నన్నే ప్రేమగా నా యందలి ప్రేమనే పురుషార్థంగా తీసుకుంటారో, అంటే ఏమిటన్నమాట, ధర్మార్థం కామ మోక్షములు అనేటువంటి పురుషార్థాలు అంటారు కదా. అర్థం అంటే ప్రయోజనం. ఇప్పుడు ప్రతి మానవుడికి ఏది ప్రయోజనము అంటే ఆ భగవంతుడి మీద ప్రేమ కలిగి ఉండడమే ప్రయోజనం, అదే పురుషార్థం. ఓహో, నాకు భగవంతుడి మీద ప్రేమ ఉండాలి, భగవంతుడిని ధ్యానిస్తూ ఉండాలి, భగవంతుడి నామాన్ని అంటూ ఉండాలి, నాకు ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా మాట్లాడకుండా భగవంతుడికే నివేదన చేసుకోవాలి, అంతే తప్ప మీరు నా గురించి చేయండి, మీరు నా గురించి చేయండి, మీరు నా గురించి చేయండి అని 10 మంది చుట్టూ అర్హత లేని వాళ్ళు చుట్టూ పాకులాడడం కాదు. భగవంతుడిని పట్టుకుని భగవంతుడి మీద ప్రేమ పెట్టి మనకి తల్లి మీద ప్రేమ ఉంటుంది. అప్పుడు మనకి దెబ్బ తగిలింది అమ్మ అంటాం. సో ఇప్పుడు అమ్మ అనాల్సినటువంటిది ఏమిటంటే పరాయి వాళ్ళు XYZలు మీరు 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 అని వాళ్ళని దేవురించడం కాదు. వాళ్ళకి అర్హత ఉండదు, వాళ్ళ అమ్మలు కాదు వాళ్ళు. కాబట్టి మన కష్టాన్ని తీర్చేటువంటి వాడు పరమాత్మే అని చెప్తూ నా యందలి ప్రేమయే నీకు పురుషార్థం, అదే నీకు మోక్షం ఇస్తుంది, అదే నువ్వు చేయాల్సినటువంటి పని అంటూ అటువంటి వాళ్ళే మహాత్ములు. ఎవరైతే నా ప్రేమనే పురుషార్థంగా భావిస్తారో వాళ్లే మహాత్ములు. ఇంతేకాక ఎవరైతే దేహానికి చెందినటువంటి భోగాలను గురించి మాత్రమే చర్చిస్తూ ఉండేటువంటి జనుల యందు ప్రీతి చేయరో, ఇక మహాత్ములు ఎవరు అనేటువంటి దానికి వృషభ చక్రవర్తి చెప్తున్నాడు. మొట్టమొదటి ఏమిటంటే భగవంతుడి మీద ప్రీతి కలిగి ఉండడం, భగవంతుడే నాకు ఇష్టడు అనేటువంటి భావం కలిగినటువంటి వాడు మహాత్ముడు. ఇక రెండో గుణం ఏమిటి అంటే ఎవరైనా 10 మంది కూర్చున్నప్పుడు వాళ్ళు వాళ్ళ దేహం గురించి, వాళ్ళ యొక్క భోగాల గురించి, వాళ్ళ యొక్క డబ్బులు, వాళ్ళ ఆభరణాలు, వాళ్ళు చేసినటువంటి పనులు, నేను ఎంత ఉద్యోగం చేశాను, నేను ఎంత సంపాదించాను, నాకు ఎంతమంది PhDలు ఉన్నారు, నేనేమో ఏదో IAS గాడిదగుడ్డు కంకరపాసు అని చెప్పి వాళ్ళు అనుభవించినటువంటి సుఖాలు, వాళ్ళు అనుభవించినటువంటి భోగాల గురించి అవి మాట్లాడుకుంటూ ఉండేటువంటి జనులు చూస్తే అసహ్యం ఎవరికైతే వేస్తుందో, అటువంటి సంగత్యాన్ని చూసి ఎవరైతే ప్రీతి చెందరో వాళ్ళు మహాత్ములు అన్నాడు.
అంటే ఏమిటి, మనం జనాభాలో చూస్తూ ఉంటాం కదా, 10 మంది కలిసారంటే ఇంకా అక్కడి నుంచి నేను ఇంత గొప్ప పని చేశాను, అంత గొప్ప పని చేశాను, ఇలా చేశాను, నేను ఇలా చేశాను, మా అక్కడికి వెళ్ళాం, మేము ఇక్కడికి వెళ్ళాం అని చెప్పి వాళ్ళ దేహానికి, వాళ్ళు అనుభవించినటువంటి సుఖాలకి, వాళ్ళు అనుభవించినటువంటి భోగాల గురించే, వాళ్ళు వెళ్ళిన పార్టీలో చేసినటువంటి వాళ్ళ అలంకరణ గురించి, వీటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈ మగాళ్ళు కూర్చున్నారనుకోండి, వీళ్ళు కూడా ఇవే మాటలు అనమాట. ఓ నేను పెద్ద ఉద్యోగం చేశాను, నేను అప్పుడు దాన్ని పొడిచాను, నేను దీన్ని పొడి చేశాను, నేను ఇది రీసెర్చ్ చేసేసాను, నేను అది కమ్మేశాను, నేను కోర్టులో కేసులు గెలిచేశాను. ఇలాగా దేహానికి మనసుకి సంబంధించినటువంటి విషయాల గురించి మాట్లాడుకునేటువంటి జనాన్ని చూసి ఎవరైతే ప్రీతి చెందరో, హూ డు నాట్ లైక్ ఇట్, అలా లైక్ చేయనటువంటి వాడే మహాత్ముడయ్యా. తర్వాత ఇంకా వీడు గృహస్థాశ్రమంలో ఉంటాడుగా, గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు భార్య, సంతానం, ధనము, ఇల్లు, తన కార్లు, తన ఆభరణాలు, తన ఎఫ్డీలు, వీటిల యందు ఆసక్తి ఎవరికైతే ఉండదో, ఆసక్తి ధర్మం ప్రకారం భార్యను పోషించాలి, పిల్లల్ని పోషించాలి, వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలు చేయాలి, మనిషికి తర్వాత విషయం అదే చెప్తాడు. ఈ వీటిల మీద ఆసక్తి పెరిగిపోయి ఇంకా నా పెళ్ళం కోసం నేను సమస్తము చేసేస్తానండి, ఇంకా నా పెళ్ళం కోసం 10 మంది చేత కూడా నా పెళ్ళం గురించి అవి చేయండి, ఇవి చేయండి అని చెప్పేసేసి ఇంకా పెళ్ళం మీద విపరీతమైనటువంటి ఆసక్తి, పుత్రుల మీద, వాళ్ళకు ఉండేటువంటి ధనం మీద విపరీతమైనటువంటి ఆసక్తితో ఉండేటువంటి అటువంటి ఆసక్తి చెయ్యరు మహాత్ములైనటువంటి వాళ్ళు. వాటి మీద ఏమీ ఆసక్తి ఉండదు. అంటే ఏంటి, వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారా అని కాదు, ధర్మం ప్రకారం వాళ్ళకి ఎంత చేయాలో అంతే చేస్తారు. ధర్మం ప్రకారం వాళ్ళ బాగోగులు చూడాలి, వాళ్ళ ఉన్నతి చూడాలి, వాళ్ళ చదువు సంధ్యలు చూడాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి సంబంధించినటువంటి సౌకర్యాలు సమకూర్చడమే తప్ప ఇంకా రకాలైనటువంటి లేనిపోని అటాచ్మెంట్లు, లేనిపోని బంధాలు, లేనిపోయినటువంటి ఈ భేషజం పనులు, అతిశయోక్తి పనులు, మెహర్బానీ పనులు చెయ్యకూడదు. భార్యతోనూ పిల్లలతోనూ చేయనప్పుడు ఇంకా పరాయి వాళ్ళతో మెహర్బానీ కబుర్లు ఎందుకు చెప్తావో చెప్పకూడదు. అది తర్వాత అటువంటి వాళ్ళు మహాత్ములు. అలా ఆసక్తి లేనటువంటి వాళ్ళు మహాత్ములు. శరీరయాత్ర కోసం, ఈ శరీరం నిలబడాలి అంటే నా కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళ శరీరాలు నిలబడాలి అనేటువంటి ఎంతవరకు ప్రయోజనమే అంతవరకు మాత్రమే వ్యవహరించాలి వాళ్ళతో. ఇప్పుడు మన భార్య పిల్లలకి, లేకపోతే మన చుట్టుపక్కల వాళ్ళకి ఎంత ప్రయోజనం మనం చేయగలమో అంత ప్రయోజనము చేస్తూ ఉండాలి మనం. ఎందుకంటే లోకంలో ఉన్నాం, లోకంలో బతకాలి, సంఘంలో బతకాలి. సంఘంలో మనకు అందరూ సహాయం చేస్తారు, మనము వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాం. సంఘంలో ఉండేటువంటి బాధ్యతలు ఎంతవరకు చేయాలో అంతవరకే చెయ్యాలి. వాళ్ళు మాకు అక్కర్లేదు ముర్రో, మీరేమీ పంపించకండి ముర్రో అనేటువంటి నేను పంపిస్తాను వాళ్ళు అక్కర్లేదు అన్నప్పుడు ఆగిపోవాలి. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు పంపించాలి. ఏదైనా వాళ్ళకి ఇంత తిండో, బాటో, దానమో, ఏదో గుడ్డో బట్టో ఏదో ఇస్తూ ఉంటాం, అంతవరకే తప్ప ఓవర్గా చేసేటువంటిది లోకంలో ఎంతవరకు ప్రయోజనమో అంత మాత్రమే వ్యవహరిస్తూ ఉంటారో వాళ్ళు మహాత్ములు అన్నాడండి. నా ప్రీతియుక్త యావత్ అర్థాశ్చలోకే యావత్ అర్థాః, ఎంతవరకు అంత ప్రయోజనం వరకే, తనకు మాలిన ధర్మాలు చెయ్యకూడదు. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి అవసరానికి ఆదుకుని వాళ్ళకి కావాల్సింది చెయ్యాలి. అంతేగాని మెహర్బానీ కోసం, మొహమాటం కోసం ఇంకా మీద పడిపోయి రక్కేసేసి వాళ్ళకి ఏదో చేసేద్దాం అనేటువంటి మెహర్బానీ పనులు మాత్రం చెయ్యకూడదు. దానివల్ల ఏమవుతుంది అంటే లేనిపోయినటువంటి కష్టాలు, దుఃఖాలు, లేనిపోని బంధాలు వస్తాయి. ఆ టైంలో నువ్వు భగవంతుడి గురించి చచ్చినా ఆలోచించవు. నీకు 24 గంటలు వాళ్ళకి చేసాం, వీళ్ళకి చేసాం, ఇది చేసాం, అది చేసాం అనేట్టు భగవంతుడు ఎక్కడున్నాడు నీకు? అటువంటి భగవంతుడు నీ దేహం ఇచ్చిందే భగవంతుడి కోసం అన్నప్పుడు ఇవి మాత్రం ధర్మాలు, ఇవి సాంఘిక ధర్మాలు. సొసైటీలో ఉన్నప్పుడు ఈ ధర్మాలు ఆచరించాలి, గృహంలో ఉన్నప్పుడు ఈ ధర్మాలు ఆచరిస్తూ ఉండాలి. ఇటువంటి ఆచరణాత్మకమైనటువంటి విధానంగా ఉండాలి. అందుకోసమే భగవంతుడు దేహం ఇచ్చాడు, కానీ అందరినీ ఉద్ధరించడానికి కాదు. దేహం నీకు ఇస్తా అని చెప్పిన తర్వాత నోనం ప్రమత్తః కురుతే వికర్మ యదింద్రియ ప్రీతయ ఆప్రుణోతి న సాధు మన్యేయత ఆత్మనో యమస్సన్న విక్లేషద ఆసదేహ. ఈ మానవుడు ఉన్నాడే, ఏ కాలం అందైతే ఇంద్రియాల కోసం
ఇంద్రియాల సంతృప్తి కోసం అని చెప్పి వాడు ఇష్టం వచ్చినట్టు పనులు చేస్తూ ఉంటాడో ఆ సమయంలో వాడు కార్యాకార్య వివేకాన్ని కోల్పోతాడు. కోల్పోయి డెఫినెట్గా తప్పు పని చేస్తాడు. ఇంద్రియాల యొక్క ప్రాభవానికి కానీ మనిషి కానీ లొంగిపోయినట్లయితే వాడికి మొట్టమొదటి వివేక జ్ఞానం పోతుంది. చూడగానే డెఫినెట్గా తప్పుడు పని చేసేస్తూ ఉంటాడు. ఇలా చేయడం సరికాదు అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకు అంటే ఇదంతా కూడా మిథ్య, ఈ ప్రపంచం అంతా కూడా మిథ్య. ఈ మిథ్యలో వ్యక్తికి క్లేశం కలిగించేటువంటి పనులు ఇవన్నీను. ఇలా చేసేటప్పటికీ వీడు కర్మలు చేస్తుంటాడు. ఇలా కర్మలు చేయడం వల్ల వీడికి దేహాలు ప్రాప్తం అవుతూ ఉంటాయి. జన్మల్లోనూ కూడా ఈ దేహాలు ఇలా ప్రాప్తం అవుతూ ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో దీన్ని కొంచెం మనం డిస్కస్ చేసుకుని ముందుకు వెళ్తాం.